జనకర్ జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. చీర బాగుంది, ఎంత కొన్నావు రాజక్క? ఇక్కడ కూడా కళలకు ఆటంకం కలిగిస్తే ఎట్లా నువ్వు? అయ్యో బాగుంది అన్నుడు కూడా తప్పేనా? ఇదొక ఆలోచన చేయాల్సిన అంశం. అయ్యా డిఎస్సి గారు, మిమ్మల్ని కాదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కూర్చోండి. నేను ఏమంటున్నాను? ఏమొద్దులే, కూర్చో. నువ్వు చెప్పు రాజక్క, చీర ఎప్పుడు కొన్నావు? తెలుగుదేశం హయాంలో. చీరకు తగ్గ గాజులు కూడా బాగున్నాయి. అయ్యా నన్ను మాట్లాడియండి. ఈ విషయంలో నువ్వెందుకు శ్రీనివాసు? అధ్యక్ష, పెద్దల సభలో చిన్నోళ్ళ గురించి అవసరానికంటే ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ఈ చీరల విషయంలో మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. అధ్యక్ష, ఎస్ చెప్పమ్మా, నీ డిమాండ్ ఏంటి? ట్యాంకు బండి మీద విగ్రహాలన్నీ పగలగొడితే ఇదివరకే అయిపోయింది కదా, ఇంకెక్కడివి? మా గౌరవాన్ని కాపాడుకుంటాం. ఏడు దాచిపెట్టినామా నీ గౌరవం? అధ్యక్ష, ఒకటి గమనించండి. ఒక్కటేందమ్మా, 20 గమనిద్దాం. చెప్పు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో శ్రమించి. నువ్వు మీ మంచి కోసమే చెప్తున్నా. ఏం అవసరం లేదు కానీ ఉత్తగెందుకు పోతావు? ఏదన్నా ఖండించుకో. ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రైట్ కూర్చో రాజక్క. డిఎస్ గారు, మీరు దేనైనా ఖండిస్తారా? మీరు విద్యావంతులు, పెద్దవాళ్ళు, ఏమన్నా ఖండిస్తారా లేదా? ఇది విద్యార్థులకు సంబంధించిన అంశం. నీతోటి కాదు కానీ కూర్చో. మన అసెంబ్లీ ఇట్లనే ఉంటది, ఖండించుడు తప్ప ప్రజలకు చేసేది ఏం లేదు. సభ రేపటికి వాయిదా. చేవ చచ్చి చేతులు ముడుచుకొని కూర్చున్నారా? నువ్వేం టెన్షన్ పడక వస్తున్నావు. కేవీపీ గారిని, కావూరి సాంబశివరావు గారిని, లగడపాటి రాజగోపాల్ గారిని ఏం చేయాలి? బట్టలోడ తీసి కొట్టమని చెప్పేసి. ఇంకా టైం రాలే కానీ నువ్వు ఎట్లున్నావు? పేరు చెప్పమా. పేరు కాదు స్వామి, నిన్ను అడిగింది నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు. రాజకీయాల్లో ఒక చరిత్రహీనుడిగా నువ్వు ఒక్కడవేనా? నేను అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది, అందరూ కాదు. సరే సరే, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అడుక్కో. నాయకులు దద్దమ్మని అడుగుతా ఉన్నా. అలా మీరు కూడా ఒకరు కదా. వాళ్ళు ఏమైపోయారు ఈ రోజున? నీ రూపంలో ఇంకా బతికే ఉన్నారు కదా. నమ్మకం దద్దమ్మలు సిగ్గు శరం ఏమీ లేదా? ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా? ఏ విధంగా ప్రజలను రెచ్చగొట్టి నువ్వు మహా అయితే ఏం చేయగలవు? దేన్నైనా కానీ దేన్నైనా విడగొడతాను, ముక్కలు చేస్తాను, నరికి వేస్తాను అనే విధంగా. మీ జిల్లా ప్రజలు నిన్ను ఎందుకు తిడుతున్నారు? కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఒక త్యాగమూర్తి, ఒక మంచి వ్యక్తి. ఆయన విడిచిపెట్టు, నిన్నేమంటారో చెప్పు. దాడులు చేస్తామంటున్నారు, చంపేస్తామంటున్నారు, బట్టలు ఓడదీస్తామంటున్నారు. మరి నువ్వేమన్నావు? ఎవరిని కొడతారు మీరు? ఎందుకు కొడతారు మీరు? ఇందులో వాస్తవం ఏంటి? మమ్మల్ని కాదు బట్టలు ఓడ తీసుకొట్టేది. ఎవరిని కొట్టేయండి? కేవీపీ గారిని, కావూరి సాంబశివరావు గారిని, లగడపాటి రాజగోపాల్ గారిని. మంచి తయారయ్యారు మీరంతా. నమస్కారం ఎర్రబల్లి గారు. ఏందాకొచ్చింది అసెంబ్లీ? కొన్ని రాజకీయ పార్టీలు కుమ్ముక్కై అసెంబ్లీ నడవకుండా చేయడం జరుగుతున్నది. దేనికోసం కుమ్మక్కయ్యారు? తెలంగాణ పేరు మీద. అంటే నీ దృష్టిలో తెలంగాణ సమస్యనే కదా? తెలంగాణ కూడా సమస్య. అయితే తెలంగాణకు మేము అనుకూలం అని చెప్పు. మేము తెలంగాణ కూడా వ్యతిరేకం కాదు. వ్యతిరేకం కాదు, అనుకూలం అని చెప్పు. మేము తెలంగాణ కూడా వ్యతిరేకం కాదు. ఇగో ఇదన్నట్టు అసలు సమస్య. వ్యతిరేకం కాదంటూ ఒక్క నడచి కొట్లాడు. అసెంబ్లీని ఆపొద్దు, చర్చలు జరగాలి. తెలంగాణ కంటే సమస్యలే పెద్దయా? తెలంగాణ కావాల్సిందే. సమస్యలు చర్చ జరగాలన్నదే మా తెలుగుదేశం పార్టీ డిమాండ్. సమస్యల చర్చ అయిపోయినాక నిన్నోడు పట్టించుకుంటాడు. ఏం చూసావు సారు, వచ్చిన తెలంగాణ అడ్డుకుంది మీరే కదా. ప్రభుత్వం వెనుక పోవటం వల్ల మీ బాబు గారే అడ్డుకున్నారు కదా. ఎప్పుడు కూడా అడ్డుపడలేదు. అర్ధరాత్రి ప్రకటననే నువ్వేమో అడ్డుకోలేదంటావు. ప్రభుత్వం ముందుకొచ్చి తీర్మానం పెడితే మేము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ముందుకొస్తేనే చెయ్యి, లేకపోతే నువ్వు చేయకు. పార్లమెంటులో మనం తెలంగాణ కోసం పోరాటం చేయాలి. మీరు ఎచ్చగా చెద్దరు కప్పుకొని పండాలి. దాంట్లో తప్పు లేదు. దీన్ని బట్టి మీరు తెలంగాణ వాదులేనా? చాలా తప్పు. మీరు తెలంగాణ ద్రోహులైతే స్టేజ్ దిగి వెళ్ళిపోండి, లేకపోతే అక్కడే నిలబడండి. జనకర్ జనారే మీకు సమర్పించిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం.